ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకొని మనం ఏదైనా చేయాలి కదా! సో, అలా నాకెందుకో ఈరోజైతే ఇలా నా దేవుడి గోపురం ఇలా చూస్తే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మేముంటున్న ఇంట్లో ఉసిరి చెట్టు కూడా ఉంది. అక్కడ కూడా నేను దీపం పెట్టాను. కాకపోతే వీడియో తీయలేదు అంతే. ఆ తర్వాతకి ఇంకా టెంపుల్‌కెళ్ళిపోయాము. మా దగ్గర హరిహర క్షేత్రం ఉంటుంది. అక్కడికెళ్ళామనమాట. ఇంతవరకు ఈ టెంపుల్‌కి పర్టిక్యులర్‌గా ఎళ్లి మేము అబ్జర్వ్ చేసింది కూడా లేదు. ఒక్కసారి ఎళ్ళాం గానీ అంత అబ్జర్వ్ చేయలే. ఇంకా సరే అని ఈ టెంపుల్‌కి వచ్చాం. శివాలయంకి ఎళ్ళలేకపోయాము. బికాజ్ ఇంక ఈ టైంలో చాలా రష్ ఉంటుంది కదా! అందుకనేసి. ఇంకా కార్తీక పౌర్ణమి వచ్చేసి మా పెళ్ళయ్యాక ఇది ఫస్ట్‌ది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఇంతవరకు చేసింది లేదు. ఇంతగా అంటే బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీతో ఎళ్లి దీపం అలాగా ముట్టించేదాన్ని కానీ ఇలాగా మొత్తం ముగ్గు వేసి ఇదంతా మా మమ్మీయే చేసేది. ఇంకా అలాగే నాకు పక్కన ఆంటీ కూడా చెప్పారు కొంచెం ఎలా చేయాలో. అండ్ నాకు అసలుకైతే మాక్సిమం అంత తెలుసు ఎలా చేయాలో. ఎందుకంటే మా మమ్మీ చేసేటప్పుడు నేను అంతా అబ్జర్వ్ చేస్తాను కదా! సో, నాకు అలా ఐడియా ఉంది. ఇంక ఇదంతా చేస్తుంటే నాకు భలేగా అనిపించింది. నాకు అప్పుడే పెళ్ళైపోయిందా ఇయన్నీ చేస్తున్నాను అనేసి ఆ ఫీల్ వచ్చింది. సో, అలా అనమాట. ఇది నేనేసిన ముగ్గు. ఇంక దాని మీదైతే గులాబీ రెక్కలు, చామంతి రెక్కలు అలా ఏసాననమాట ముగ్గు మీద. చాలా డెకర్ చేశాను. కాకపోతే మొత్తం వీడియో తీయలే. లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గౌరమ్మ. అది కూడా చేస్తున్నాను. నాకసలు యాక్చువల్ తెలీదు గౌరమ్మని చేయాలని. నాకు మా మమ్మీ చెప్పారు. సో, అదనమాట. ఇంతకుముందైతే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇది చేయటము. ఇంకా తర్వాతకి మనం తమలపాకు పెట్టాలి కదా! తమలపాకు ఇలాగా 5 పెట్టాను చుట్టూ. పెట్టిన తర్వాత దాని మీద నేను ప్రమిదలు తీసుకెళ్ళి అక్కడ టెంపుల్‌లో ఉంటాయి కదా! ఆ ప్రమిదలే పెట్టాను. అండ్ నేను బిఫోర్ డేనే 365 ఇవి ఒత్తులుంటాయి కదా! అవి నేను నానబెట్టుకున్నాను. ఆవు నెయ్యను ఆయిల్ ఏసి నానబెట్టుకున్నా. సో దట్ ఏంటంటే మంచిగా ఎలుగుతదనేసి. నాకిది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. మా మమ్మీ కూడా అంతే చేస్తారు. నానబెడతారు బిఫోర్ డే. ఇంక నేను కూడా అలానే చేశాను. తర్వాతకి వాటిని కొండొత్తులో సంథింగ్ అంటారు కదా! అవి నాకైతే తెలియదు. అయి కూడా తీసుకున్నా. అండ్ ఉసిరికాయ కూడా తీసుకున్నా. అండ్ ఉసిరికాయ అయితే టూ మచ్ కాస్ట్ ఉంది ఈ టైంలో. అసలు ఒక్కొక్క ఉసిరికాయ 10 రూపీస్ అంట. కాకపోతే ఇంక మనం కంపల్సరీగా బై చేయాలి కదా! అలా అనమాట. మీరిక్కడ అనుకుంటారేమో ఇలాగా పక్కన వాళ్ళ దాని నుంచి వెలిగిచ్చానని. అసలు మ్యాచ్ బాక్స్ అస్సలకి ముట్టుకోవట్లేదు. ఎందుకో తెలియదు. అది కొంచెం తడిగా ఉండటం వలనో ఏంటో ఇంక వెలగట్లేదని నేను అలాగ ఊదు పుల్లలు పక్కన దీపం మీద వెలిగిచ్చాను. లేకపోతే అసలు నాకు అలవాట్లేదు వెలిగించను. మ్యాచ్ బాక్స్‌తోనే వెలిగిస్తా. ఇంక అలా అన్నిటికి వెలిగిచ్చేసా. నాకేంటంటే మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ ఆ ఒత్తుల మీద కర్పూరం బిళ్ళ కూడా పెడతారు. ఎందుకంటే త్వరగా అంటుకోవటానికి. మా మమ్మీ అలానే పెడతారు. సో, నేను కూడా అలానే పెట్టాను. కర్పూరం బిళ్ళ పెట్టేసాను. అన్నిటి మీద పెట్టి అలాగా వెలిగిచ్చాను. అసలా నాకైతే ఎంత నచ్చిందో ఇదంతా చాలా కలర్‌ఫుల్‌గా రౌండ్‌గా పెట్టాను కదా! కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, ఇలా ఊదు పుల్లలతో హారతి ఇచ్చేసాను. ఇప్పుడేమో కర్పూరం బిళ్ళతో ఇవ్వాలి కదా! ఇంకా మ్యాచ్ బాక్స్ ఎలాగో వెలగట్లేదు కాబట్టి కర్పూరం బిళ్ళ అలాగా ఆ చేయితోనే ముట్టిచ్చేసాను. ముట్టిచ్చి పెట్టాను. ఇదే ఫస్ట్ టైం నేను అలా చేయితో పెట్టడం. నాకు కొంచెం భయం అనిపించింది కానీ ఏం లేదు. అసలు భయపడేంత కూడా ఏమనిపియలేదు. చూడండి అసలు ఎలా ఈజీగా పెట్టేసానో. ఇదే ఫస్ట్ టైం కానీ అసలు పెద్దగా ఏం లేదు. కాకపోతే భయపడితే భయంలానే అనిపిస్తుంది అంతే. ఇంక ఇలా దీంతో కూడా హారతి ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు కూడా హారతి ఇచ్చేస్తున్నా.
ఫైనల్లీ మా కార్తీక పౌర్ణమి కంప్లీట్ అయిపోయింది. మా వారితో నేను ఆయిల్ వేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మా వారు అసలు పాపం వీడియో తీస్తూనే ఉన్నారు. ఇంకా మా వారిని కూడా నేను వీడియో తీయాలి. అండ్ మోర్ ఓవర్ వీడియో అని కాదు, కొంచెం ఆ దీపాలకి ఆయిల్ వేయమని చెప్పాను మంచిదనేసి. ఇంక మా వారు కూడా దండం పెట్టుకున్నారు. ఫైనల్గా ఇదేనమాట మేము పెట్టింది. అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అదన్నమాట మ్యాటర్. అండ్ మీరంతా కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ మీరు ఎవరైనా కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉండే అలవాటు ఉందా? మాకైతే అదేం లేదు. జస్ట్ ఫెస్టివల్ రోజు తినకుండా ఉంటాము మహా అయితే. కొన్ని ఫెస్టివల్స్కి అయితే మాకు అలా కూడా ఉండదు. ఇంకా ఫైనల్గా ఇలా కొబ్బరికాయతో ఎండ్ చేస్తున్నా నా పూజ అయితే. కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఏం పూజ చేసినా కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు మంచిగా పగిలితే నాకు ఎందుకు ఏదో తెలియని హ్యాపీనెస్. ఎందుకంటే కొబ్బరికాయ బాగా పగులుతేనే కదా ఎవరికైనా ఆనందం, అంటే ఓకే సాటిస్ఫైడ్ అన్నట్టు. సో అదనమాట. ఇదంతా హరిహర మహాక్షేత్రము 3 టెంపుల్స్. ఫైనల్లీ కంప్లీటెడ్ అవర్ పూజ. ఇంకా సక్సెస్ఫుల్గా కార్తీక పౌర్ణమి మేమైతే సెలబ్రేట్ చేసేసుకున్నాము. సో అదనమాట. మా వారికి ఏమో మొహాన బొట్టు పెట్టలేదు అనేసి అంటున్నారు. నేను మర్చిపోయాను. ఇంకా ఆంజనేయ స్వామి ఇంత వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.